ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. I greet you all very very happy and Christ centered new year. ఓకే, వాక్య భాగంలోనికి వెళదాం. క్రొత్త సంవత్సరం అనగానే అందరికీ క్రొత్త ఆశలు, ఏదో క్రొత్తగా ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన. కానీ అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. నిన్న జరిగినటువంటి పనులే ఈరోజు కూడా జరుగుతాయి, లేదంటే నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంటుంది. ఓకే, క్లైమేట్లో కొంచెం తేడా రావచ్చు, మనం తినే ఫుడ్లో కొంచెం తేడా రావచ్చు. అయితే క్రొత్త జీవితం, ద న్యూ లైఫ్, క్రొత్త మనిషి, ద న్యూ మ్యాన్ అనేది బైబిల్ మనకు చెప్తున్నటువంటి సత్యం. అయితే ఈ రోజున ద న్యూ లైఫ్, ద న్యూ మ్యాన్ అనే దాని గురించి మనం ధ్యానిద్దాం. ఎందుకనంటే ఎన్నో సంవత్సరాలు, క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయి కానీ మనము క్రొత్త మనిషిగా మారట్లా. ఏమండి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ క్రొత్త నూతన జీవితం మనకి రావట్లా. న్యూ లైఫ్ అనేది మనలో ఉండట్లా. అదే జీవితం. అది కాదు క్రైస్తవ జీవితం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితము ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి. ఏంటండి, క్రైస్తవ జీవితం ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి. ఏదో ఒక విషయములో నువ్వు క్రొత్తగా మారాలి. ఏదో ఒక విషయంలో నువ్వు క్రొత్తగా మార్పు చెందాలి. అలా మార్పు చెందుతూ ఉండటమే క్రైస్తవ జీవితం. అలా కాకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎప్పుడు జీవిస్తున్నట్టే జీవిస్తూ ఉంటే నూతన జీవితం అనేది నీకు ఉండదు. ఒక నూతన సృష్టిగా, లేదంటే నూతన మనిషిగా, క్రొత్త మనిషిగా నువ్వు అయ్యే అవకాశం లేదు. మన జీవితం మారాలంటే మన జీవితంలో మనము చేసే పనులు, మన యొక్క అలవాట్లు, మన హాబీస్, ఇవన్నీ కూడా మారాలి. అవి మారినప్పుడే జీవితం మారుతుంది, లేకపోతే మారదు. అంతకుముందులాగే ఉంటే జీవితం అలాగే ఉంటుంది. సో కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, కొత్త సంవత్సరం అనగానే బిల్డింగ్ కలర్స్ ఏం మారిపోలేదు. మారినాయి అండి, నిన్న రాత్రి ఉన్న కలర్సే ఈరోజు కూడా ఉన్నాయి. కొత్త కలర్స్ ఎప్పుడు వస్తాయి? మనందరం ఒకవేళ అనుకొని పెయింట్ తీసుకొచ్చి పెయింట్లు వేస్తే కొత్తగా అవుతుంది. అవునా? అంటే మనం చేయాలి ఆ పని. అదేవిధంగా కొత్త సంవత్సరం ఏం కొత్తగా ఏం తీసుకురాదు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే పనుల్లో మార్పు వచ్చినప్పుడు నీ జీవితంలో క్రొత్తదనం వస్తుంది. రాత్రి దేవుడు చాలా చక్కటి మాటల ద్వారా మనతో మాట్లాడాడు, వాక్యం ద్వారా. ది ఎండ్, ముగింపు గురించి. నీ యొక్క జీవితం యొక్క ముగింపు ఏమవబోతుంది? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్? దయచేసి మీరు వినని వారు ఎవరిని ఉంటే అది యూట్యూబ్లో కూడా పెట్టాము, వినండి. ఈ రోజున మనం ద న్యూ లైఫ్ ఆర్ ద న్యూ మ్యాన్, లేదంటే ద న్యూ మ్యాన్ విత్ ద న్యూ లైఫ్, క్రొత్త మనిషి క్రొత్త జీవితంతో కూడినటువంటి క్రొత్త మనిషిని గురించి మనం ధ్యానిద్దాం. ఎందుకనంటే మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 17వ వచనం నుంచి ధ్యానిద్దాం. లెట్స్ మెడిటేట్ Ephesians 4th chapter from verse 17 onwards. We'll meditate this to know what is being a new man, what is being or what is living the new life. క్రొత్త జీవితాన్ని జీవించడం అంటే ఏంటి, క్రొత్త మనిషిగా మారటం అంటే ఏంటో మనం తెలుసుకొని ఆ విధంగా మారదాం. అప్పుడే మన జీవితంలో మార్పు వస్తుంది. అలా మారాలి అని కూడా బైబిల్ మనకి ఖచ్చితంగా చెప్తా ఉంది. మారకపోతే నువ్వు అదే పాత రోత జీవితంలో ఉన్నట్టే. ఓకే, సో Ephesians 4th chapter 17th verse. This I say therefore and testify in the Lord that ye henceforth walk not as the other Gentiles walk in the vanity of their mind. చదవండి. కాబట్టి
జాగ్రత్తగా వినండి. క్రొత్త జీవితం నీకు కావాలంటే, క్రొత్త మనిషిగా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలంటే, చదవమ్మా, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. చాలమ్మా, మీకు అర్థమైందా? చూడండి, మన జీవితం క్రొత్తగా మారాలంటే, మనం క్రొత్త మనిషి అవ్వాలంటే ఏం చేయాలంట? అన్యజనులు నడుచుకుంటున్నట్లు మీరు నడుచుకొనవద్దు. ఈ రోజున మనం చూస్తే క్రైస్తవ్యం అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంది, కానీ అన్ని అన్యజనుల, చెప్పాలి, అన్ని అన్యజనుల ఆచారాలు, పద్ధతులు, ఆ గోలంతా తీసుకొచ్చేసారు సంఘంలోకి. అవునా? యేసుప్రభు పాట పాడతా బతుకమ్మ డాన్స్ వేస్తున్నారు. ఏమండి, చూస్తున్నావా లేదా? యేసుప్రభు పాట పాడతా వెస్టర్న్ డాన్స్లు వేస్తా ఉన్నారు. అంటే ఏం చేశారు? అన్యజనుల ఆచారాలు, ఆ మార్గాలు, వాటిని మీరు విడిచిపెట్టనంత కాలము మీరు క్రొత్త మనిషిగా మారే అవకాశం లేదు. మీకు క్రొత్త జీవితము వచ్చే అవకాశం లేదు. సో ద బేసిక్ థింగ్ ఈజ్ టు లివ్ ద న్యూ లైఫ్ యాజ్ ద న్యూ మ్యాన్ ఈజ్ టు unfollow the ways of Gentiles. అన్యుల మార్గము, అన్యులు చేసే పనులన్నీ కూడా మనం ఏం చేయాలి? మానేయాలి. మరి మీరు ఎంతవరకు అన్యులు చేసేవి మానేశారో లేదో నాకైతే తెలియదు, కానీ అవి మీరు మారకుండా ఉన్నట్లయితే మీరు ఇంకా నూతనమైన జీవితాన్ని, నూతన మనిషిగా రూపాంతరము పొందలేదు అని ఖచ్చితంగా వాక్యానుసారంగా చెప్తాం. హల్లెలూయా. సో 18వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ 17వ వచనాన్ని చూద్దాం. ఒక 17వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, ఇన్ ద వ్యానిటీ ఆఫ్ దేర్ మైండ్ అంటున్నాడు. చూడండి, హెన్స్ ఫోర్త్ వాక్ నాట్ యాజ్ అదర్ జెంటైల్స్ వాక్ ఇన్ ద వ్యానిటీ ఆఫ్ దేర్ మైండ్. వ్యానిటీ అని అంటే ఎందుకు పనికిరానిది, వెయిన్, లేదంటే యూజ్లెస్, ఏ ఉపయోగపడని, అక్కరకు రాని. అంటే అన్యులు ఎలాగైతే అనవసరమైన వాటి మీద ధ్యాస పెట్టి, ఎందుకు పనికిరాని వాటి మీద ఎలాగైతే వాళ్ళు దృష్టిని సారించి దాన్నే ఫోకస్ చేస్తూ వాటినే కోరుకుంటూ వాటిని ఆచరిస్తూ జీవిస్తున్నారో అలా మీరు ఉండొద్దు అంటున్నాడు. అలా మీరున్నట్లయితే మీరు క్రొత్త జీవితాన్ని పొందుకున్న వారు కారు, క్రొత్త మనిషిగా రూపాంతరం చెందిన వారు కారు. ఈరోజున దేవుడు మనందరం కూడా నూతనముగా రూపింపబడాలి అని, నూతన జీవితాన్ని పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు మనకి తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 1 నుంచి, ఎందుకనంటే మనము అన్యుల నుంచి వచ్చిన వాళ్ళమే. ఏమండి, మనందరం ఏమన్నా దేవుని బిడ్డలమా, యూదులమా? కాదు కదా, అందరం అన్యుల నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఏమవుతుంది, ఏమంటారు, ఆచారాలు ఎక్కడో మనలో ఉంటాయి, అవి ఎక్కడో ఉంటాయి. వాటిని మనం పట్టుకొని కంటిన్యూ చేస్తూ ఉంటాం. అలా చేయొద్దని బైబిల్ చెప్తాం, స్పష్టంగా చేయొద్దని బైబిల్ చెప్తాం. ఆ తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే, and you have he quickened who were dead in trespasses and sins, wherein in time past ye walked according to the course of this world, according to the prince of the power of the air, and spirit that now worketh in the children of disobedience, among whom also we all had our conversation in times past, in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature the children of wrath, even as others. చదవమ్మా. చూడండి, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం అంటే ఏంటయ్యా అంటే, మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు
దేవుడు మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. ఆయన నమ్మటం వలన మనం ఏమయ్యాం? బ్రతికించబడ్డాం. చచ్చిన స్థితి నుంచి బ్రతికించబడ్డాం. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి నిత్య జీవానికి అర్హులమయ్యాం. అయితే చదవమ్మా 2:3 వచనాలు. ఒకప్పుడు మనము అన్యులు చేసినటువంటివన్నీ కూడా చేశాం. పాపములే కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. మీరు వాటిని చేయుచు ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, జాగ్రత్తగా వినండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనందరం కూడా శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు. ఇది మన జీవితం. ఒకప్పుడు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించక మునుపు మన జీవితం అలాంటిదని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే బాధాకరమైన విషయం, మనందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా మన జీవితం అలాగే ఉంది. మహా అయితే ఒక విగ్రహారాధన లాంటిది ఏదో ఆ యొక్క విగ్రహాలకు పూజించడం అనే పని ఏదో చేయరేమో కానీ క్రైస్తవులు, మిగిలిన అన్ని కామనే. ఏమండి? అవునా కదా? చెప్పాలి, ఒప్పుకోవాలి. అన్ని కామనే. ఈ లోకాశలు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, దురాశ ఉంది, ఇంకా చెప్పాలంటే గ్రీడీనెస్ ఉంది, సెల్ఫిష్నెస్ ఉంది, స్వార్థం ఉంది. దేవునికి సమయం ఇవ్వడానికి సమయం లేదు మన దగ్గర. మన జీవితం అనే సమయాన్నంతా కూడా మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాం. అంటే చెప్పాలంటే అన్యులు ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే జీవిస్తున్నాం మనం. అలాగ జీవిస్తున్నావని అంటే నువ్వు ఇంకా నూతన జీవితాన్ని పొందుకోలేదని అర్థం. నిన్ను మోసం చేసుకుంటున్నావు. నేను క్రిస్టియన్, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. అది కాదు విధానం. నువ్వు ఖచ్చితంగా నూతనమైనటువంటి సృష్టిగా, క్రొత్త మనిషిగా నువ్వు మారాలి. ఆ పాత ఆశలు, ఆ అలవాట్లు, ఆ పనులన్నీ కూడా మానేయాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టి అయ్యే అవకాశము, నూతన జీవితాన్ని పొందుకునే అవకాశము, నూతన మనిషిగా మారే అవకాశం ఉంటుంది. అలా మారినప్పుడు ఖచ్చితముగా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ నీ మీద ఉంటాయి. అలా మారినప్పుడు ప్రజలు కూడా నిన్ను గుర్తిస్తారు. గుర్తించి నిన్ను అభినందించకపోవచ్చేమో కానీ గుర్తిస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. ఉదాహరణకి డానీ డేవిడ్, వాడు ఒక 4 నెలల నుంచి చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేస్తా ఉన్నాడు. 22 కిలోలు వెయిట్ తగ్గాడు. 22 కిలోలు వెయిట్ తగ్గాడు. అయితే మొన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు చాలా కాలం తర్వాత చూసినటువంటి బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అభినందించారు, అప్రిషియేట్ చేశారు. దానికి కారణం ఏంటంటే, వాడి యొక్క జీవిత విధానములో ఆహారపు అలవాట్లని వాడు మార్చేసుకున్నాడు. ఏం చేశాడు? వాడి జీవిత విధానంలో వాడి ఆహారపు అలవాట్లను వాడు మార్చేసుకున్నాడు. అంతకుముందు తినేవన్నీ తినలేదు, అంతకుముందు తిన్నట్లు తినట్లేదు. కాబట్టి వాడిలో ఆ మార్పు వచ్చింది. ఆ మార్పు ఇతరులకు కూడా కనిపించింది, ఇతరులు అభినందించే విధంగా ఉంది. వాడికి కూడా ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కలుగజేస్తా ఉంది, ఎంతో యాక్టివ్నెస్ గా కూడా ఉంది. అంటే ఏంటి? ఆ జీవిత విధానములో ఆహారపు అలవాట్లలో తెచ్చుకున్న మార్పే వాడి జీవితంలో ఆ యొక్క మార్పుని తీసుకొచ్చింది. అదేవిధంగా మనము కూడా మన జీవిత విధానములో ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, చేసే ప్రతి పనిలో కూడా మార్పు అనేది వస్తే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక పుట్టిన పిల్లవాడికి వారానికి ఒకసారి కొంచెం పాలు ఇస్తే బ్రతుకుతాడా?
బ్రతకడు. అదే విధముగా యేసుక్రీస్తుని నమ్మి నూతనముగా జన్మించినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఆదివారం ఒకసారి చర్చికెళ్ళి గంట వాక్యం వింటే సరిపోద్దా ఆత్మీయ జీవితం? ఎంత చెప్పినా సిగ్గులేని బతుకులే, ఎంత చెప్పినా సిగ్గులేని బ్రతుకులే. ఎలా మారుద్ది జీవితం? ఎలా మారుద్ది? ఆదివారం 1 గంట అనే దాన్ని నువ్వు పక్కన పెట్టేసి ప్రతిరోజు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని ప్రభు చెప్పిన మాటకి నువ్వు లోబడి దాన్ని గనక నువ్వు ప్రాక్టీస్ చేస్తే, ఆ ఆహారం, వాక్యమైన ఆహారాన్ని రోజు నువ్వు గనక 3 సార్లు మినిమం, ఎంత ఎక్కువైతే అంత నువ్వు తీసుకుంటే నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు మార్పు రాదు? రాకపోవటానికి కారణం అదే, నువ్వు నీ జీవితం విధానంలో మార్పు లేదు. 24 గంటలు దేవుడు నీకు సమయం ఇస్తే ఒక 8-9 గంటలు నిద్రపోయినా ఇక మిగిలినటువంటి 15 గంటలు ఏం చేస్తున్నావు నువ్వు? ఒక హాఫ్ అన్ అవర్ దేవునితో వాక్యంతో సమయం గడుపుతున్నావు నువ్వు? ఎట్లా మారుద్ది నీ జీవితం? ఎట్లా నూతన పరచబడతావు? ఎలాగ నీలో ఆ మార్పుని ఇతరులు గుర్తిస్తారు? ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. ఎంత చెప్పినా చెవిటి వారి వలె ఉన్నారు క్రైస్తవులు. ఎంత చెప్పినా అన్నిటికీ టైం ఉంటుంది. మనకి టీవీ చూడటానికి టైం ఉంటుంది, ఫోన్ తీసుకొని కసకస అంట ఏలు ఇట్లా అని అంటానికి టైం ఉంటుంది, అనవసరమైన పనులకి రోడ్ల వెంబడి తిరగడానికి టైం ఉంటుంది, అవసరం లేని పనులకి తిరగడానికి టైం ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి, సమయానికి టైం మనకు. అందుకే జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. అందుకే జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. నిన్నటి దినాన దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయత చూపిస్తారో వారి అంతము సమాధానమై ఉంటుంది అని దేవుడు చెప్పాడు రాత్రి. ఏది ఏమైనా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే సమయానికి సమాధానంతో నేను పడుకుంటానని దేవుని కృపలో సాక్ష్యం ఇచ్చాను. I'll be in peace while going to bed because his grace, because of his word and his spirit in me. వాక్యమే మనల్ని ఆ విధంగా మార్చే అవకాశం వేరే ఇంకేమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం ఇలా ఉంటారో నాకైతే తెలియదు. సో ఐ అర్జ్ డానీ డేవిడ్ అండ్ ఎవ్రీవన్, ఎలాగైతే ఆహారపు అలవాట్లో మార్పు తెచ్చుకుంటే నీ జీవితంలో అంత మార్పు కలిగిందో, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో వాక్యం గడిపే సమయాన్ని కూడా నువ్వు కనుక మార్చుకోగలిగితే, దేవునితో నువ్వు గడిపే సమయాన్ని కూడా నువ్వు పెంచుకొని లోకముతో గడిపేది తగ్గించేస్తే, ఎలాగైతే మరి ఏమంటారు ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆ తర్వాత ఇంకేమంటారు కాప్సా అమ్మా, ఫాస్ట్ ఫుడ్స్, షుగర్స్ ఇవన్నీ వదిలేసి వాడికి ఏదైతే ఆరోగ్యకరమైందో అది మాత్రమే తీసుకోవటం వల్ల వాడు హెల్దీగా తయారయ్యాడు. అలాగే మనం ఈ లోకానికి సంబంధించిన వాటిని ఏం చేయాలా? మనకు హాని కలిగించే వాటిని ఏం చేయాలా? వదిలేసి మనకి అవసరమైంది ఏంటి చెప్పండి? ఏంటి అవసరమైంది? మనుష్యుడు, నేను చాలా సార్లు నా సాక్ష్యంలో చెప్పాను, నా జీవితాన్ని మార్చింది ఆ వాక్యమే. మత్తయి 4:4. నిన్నటి దినాన ఈ కొత్త బుక్ తీసుకుంటూ దీనిపైన ఇది ఒకటి ప్రింట్ చేసుకుని అంటించుకున్నా. అదే వాక్యం మత్తయి 4:4. ఓ పక్కన బైబిల్ ఉంది, ఓ పక్కనే ఉంది రొట్టె ఉంది. ఈ లోకంలో నువ్వు మనిషిగా బ్రతికుండాలంటే ఫుడ్ అవసరం, ఆత్మీయంగా బ్రతికుండాలంటే వాక్యం అవసరం. కానీ ఫుడ్ తిన్నంతగా, ఫుడ్కి ఇచ్చినంత ప్రాధాన్యత వాక్యానికి మనం ఏ మాత్రం ఇవ్వనంత కాలం జీవితం మారదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ దేవుడు మనల్ని నూతన మనిషిగా, లేదంటే క్రొత్త మనిషిగా, క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలా పొందుకోవటం, అలాగా రూపాంతరం చెందటమే నిజమైన క్రైస్తవ జీవితం. ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినా, ఎన్ని బర్త్డేస్ చేసుకున్నా నూతనత్వము లేకపోతే, అనగా నీ జీవిత విధానంలో మార్పు లేకపోతే అది వ్యర్థము. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి మనం చూసినట్లయితే,
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, వీ హ్యావ్ టు కిల్. కొన్నిటిని మనం చంపేయాలి, కొన్నిటి మనం చంపేయాలి, కొన్నిటి మీద ఆశను మనం ఏం చేయాలి? చంపేసుకోవాలి. Mortify therefore your members which are upon the earth, fornication, uncleanness, inordinate affection, evil concubinence, and covetousness, which is idolatry. For which things sake the wrath of God cometh on the children of obedience, in the which ye also walked sometime when ye lived in them. But now we also put off all this anger, wrath, malice, blasphemy, filthy communication out of your mouth. Lie not to one another, seeing that ye have put off the old man with his deeds. చదవమా. కావున జాగ్రత్త చూడండి. భూమి మీద ఉన్న అంటే మన లోక సంబంధమైనటువంటి ఆశలు, లేదంటే ఆ జీవిత విధానం పద్ధతులు, అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినా, ధనాపేక్షను, డబ్బు 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 డబ్బు, ప్రతి ఒక్కడికి డబ్బే. దేవుడు నీ అవసరాలు తీరుస్తాడన్న విషయం మర్చిపోయి తీరుస్తున్నా కూడా నీకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. అదే విగ్రహారాధన. అదే విగ్రహం. వాటిని ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏమంటున్నాడు? చంపేయమంటున్నాడు. కిల్ దెమ్. నేను మరలా చెప్పిన, చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. డానీ డేవిడ్ ఎలాగైతే తన ఆశని చంపేసుకున్నాడో ఆహారం పట్ల. ఎంత మంచి డిష్ అయినా, ఎట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా, తెలుసుగా క్రిస్మస్ అంటే ఎట్లా ఉంటుందో మనకి, అంతా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కానీ నో, నాకొద్దు, ఆశని చంపేసుకున్నాడు. కాబట్టి ఆరోగ్యంగా, తను అనుకున్న విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా మనం కూడా నిజంగా ఉదాహరణ చెప్పాలి. నేను వాడికి చెప్పేవాడిని, అరే ఏంట్రా నువ్వు అలా ఎందుకురా, 113 కిలోలు వెయిట్ ఉన్నాను, నేను 108, 107 ఉండేవాడిని. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకనంటే ఈ ఎగ్జాంపులే పర్ఫెక్ట్గా మనకి మ్యాచ్ అవుతుంది. వాడు డైట్ చేయడం మొదలుపెట్టాడు, నేను డైట్ చేస్తా అని చెప్పాను. కానీ వాడు చేసినంత స్ట్రిక్ట్గా నేను చేయలేదు. కాబట్టి నేను కేవలం 3 నుంచి 4 కిలోలే తగ్గాను. ఏమండి, 3 నుంచి 4 కిలోలు తగ్గాను. వాడు 22 కిలోలు తగ్గాడు. అంటే ఫుడ్ మీద ఉన్న ఆశని వాడు పూర్తిగా చంపేసుకున్నాడు. నేను పూర్తిగా చెప్పాలా, చంపుకోలేకపోయా. అది విషయం. సేమ్ దిస్ అప్లైస్ టు సేమ్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడైతే లోకానికి సంబంధించిన ఆశని నువ్వు పూర్తిగా చంపేసుకోలేవో, నీలో మార్పు రాదు. నువ్వు నూతన పరచబడలేవు, నూతన జీవితాన్ని పొందుకోలేవు. ఎప్పుడైతే లోకానికి సంబంధించిన ఆశను నువ్వు చంపేసుకోగలుగుతావో, అప్పుడే నువ్వు నూతన మనిషిగా మారతావు, నూతన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. న్యూ మ్యాన్, ద న్యూ మ్యాన్ విత్ ద న్యూ లైఫ్. ద న్యూ లైఫ్. చదవమ్మా 6 నుంచి. వాటి వలన ఏదైతే దేవుడు వదిలేయమని చెప్తున్నాడో, అన్యులు చేసే పనులు, అన్యుల ఆలోచన విధానాలు, ఆచారాలు, అవన్నీ లేదంటే చేయకూడనివి, లోక సంబంధం వదిలేయాలో, వాటిని నువ్వు గనక వదిలేయకపోతే దేవుని ఉగ్రత, నువ్వు కూడా అవిధేయుడివే అవుతావు. క్రిస్టియన్ అయినంత మాత్రాన నువ్వు ఎల్లప్పుడూ విధేయుడు కాదు. విధేయత చూపించినప్పుడే విధేయుడు. సో నువ్వు అవిధేయుడు అయినప్పుడు, అవిధేయత అనగా ఆజ్ఞ అతిక్రమం. అవిధేయత అంటే ఆజ్ఞ అతిక్రమం. ఏంటది అవిధేయత అంటే? పాపం. సో దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చే అవకాశం ఉందని దేవుడి రోజున మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనమేమో నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ లోకాశల్ని చంపకుండా 50-50గా ముందుకెళ్తున్నాం. ఎంతో ప్రమాదం. చదవమ్మా 7, 8, 9. చూసారా? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఫెలోషిప్ మ్యాటర్స్. ఒకప్పుడు మీరు వారితో కలిసి జీవించారు కాబట్టి అలాగే మీరు నడుచుకున్నారు అంటున్నాడు అక్కడ. ఇప్పుడైతే మీరు
ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. 9 కూడా అమ్మా. అబద్ధమాడకుడి, ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అది the 10th word says, and have put on new man. Old man, new man. పాత మనిషి, కొత్త మనిషి. మరి నిజంగా ఈ నూతన స్వభావాన్ని మనం ధరించుకున్నామా? ఆ చేయకుండావి పాతవన్నీ మానేసామా? అందుకే చెప్తా ఉంటాను, ఫెలోషిప్ మ్యాటర్స్, ఫెలోషిప్ మ్యాటర్స్. నువ్వెవరితో సహవాసం చేస్తావో నీ జీవితం అలాగే ఉంటుంది, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞాని అవుతావు, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖుడు అవుతావు అని బైబిల్ చెప్తావు. నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే నువ్వు అన్యులు చేసే పనులు నువ్వు చెయ్యవు. అన్యులతో సహవాసం చేస్తే, ఈ రోజున అన్యులు అనగానే ఎవరు అనుకోబాకండి, దేవుని బిడ్డల్లో కూడా 98% అందరు అన్యులే. ఎందుకంటే అవే పద్ధతులు, అవే ఆచారాలు, అవే గోల, అదే సంత. సో ఎప్పుడు నువ్వు వీటన్నిటిని వదిలిపెట్టేస్తావు, అబద్ధం ఆడటము ఇవన్నీ ఎప్పుడు వదిలేస్తావు నువ్వు? అప్పుడే నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకున్నట్టు, కొత్త మనిషిగా నువ్వు మారినట్టు. ఈ రోజున, ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే, ఎన్నో నూతన సంవత్సరాలు మీ జీవితాల్లో గడిచిపోయినాయి, కానీ మీలో నూతనత్వం లేదు అంటున్నాడు. మీలో నూతన జీవిత విధానం లేదు అంటున్నాడు. అది రావాలంటే నీ జీవితంలో ఉన్న అలవాట్లను మార్చుకోవాలి. మొదటగా నీ సహవాసాన్ని మార్చుకోవాలి. లెట్స్ కమ్ బ్యాక్ టు ఎఫెషియన్స్ 4th chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. Having the understanding darkened, being alienated from the life of God through the ignorance that is in them because of the blindness of their heart, who being past feeling have given themselves over unto lasciviousness to work all uncleanliness with greediness. చదవము. ఎవరండి వారు? ఎవరు వారు చెప్పాలి? అన్యులు కదా, మనం కూడా అని అర్థమే. అక్కడ వారైతే, మనమైతే అనుకోవాలి, ఎందుకంటే మనం కూడా అట్టాగే ఉన్నాయి, మార్పు లేదు. వారైతే అంధకారమైన మనసు, అంటే గుడ్డి మనస్సు, వారి మనస్సు గుడ్డిది. దేవుడు చెప్పేది వినపడదు, దేవుడు చూపించేది చూడలేరు వాళ్ళు. అందుకే చెప్పాను కదా, చెవిటి వాళ్ళు ఎవరయ్యానంటే వినలేకపోయేవారు మాత్రమే కాదు, ఎన్నిసార్లు చెప్పినా అది విని దాన్ని అనుసరించిన వాళ్ళు కూడా చెవిటోళ్లే. ఆత్మీయ చెవిటితనం, ఆత్మీయ గుడితనం. చదవమా. వారైతే అంధకారమైన మనసు గలవారై, హృదయ మార్పు ఉండదు, ఎంత చెప్పినా మార్పు రాదు. కఠినమైన హృదయాలు. ఒక మేలు చెప్పినా, ఒక మంచి చెప్పినా దాన్ని స్వీకరించేటువంటి ఆ యొక్క మనస్సు వారికి ఉండదు. హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి, ఇంగ్లీష్లో గ్రీడీనెస్ అని ఉందండి. గ్రీడీనెస్ అంటే ఏంటో తెలుసా? గ్రీడీనెస్ అంటే చెప్పండి. ఏ సెల్ఫిష్ ఆర్ ఎక్సెసివ్ డిజైర్ ఫర్ మోర్ దాన్ విచ్ ఈస్ నీడెడ్ ఆర్ డిజర్వ్డ్. నీకు అవసరమైనది కలిగి ఉన్నా కూడా, అంటే నీ అవసరతకి కావాల్సింది నీ దగ్గర ఉన్నా కూడా ఇంకా కావాలనే ఆశ అన్నమాట. ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంది. ఉన్న దాంట్లో తృప్తి అనేది ఎవడికి లేదు, కానీ బైబిల్ తృప్తిగా ఉన్నది. గ్రీడీనెస్, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏం చేసుకుంటావు?
అన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా. సో నూతనత్వం అనేది ఎక్కడుంది నీ జీవితంలో? ఎక్కడుంది నీ జీవితంలో? ఇవన్నీ అన్యులు కలిగి ఉండేవి, ఇవన్నీ మీరు కూడా కలిగి ఉంటున్నారు, మనం కూడా కలిగి ఉంటున్నాం. వాటిని విడిచిపెట్టినప్పుడే మనము నూతనమైనటువంటి మనిషి, నూతన జీవిత విధానాన్ని, జీవితాన్ని కలిగిన వారం అవుతాం. హల్లెలూయా. 20వ వచనం మనం చూసినట్లయితే, బట్ హ్యావ్ నాట్ సో లెర్న్డ్ క్రైస్ట్, బట్ హ్యావ్ నాట్ సో లెర్న్డ్ క్రైస్ట్. ఈ యొక్క గుణాలు ఏవైతే అన్యులు కలిగి ఉన్నారో మనం కలిగి ఉండకూడదో, అవన్నీ కూడా మీరు ఇంకా కలిగి ఉన్నట్లయితే మీరు క్రీస్తు నుంచి ఏమీ ఇంకా నేర్చుకోలేదు అంటున్నాడు. ప్రభు ఏం చెప్పాడండి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు కదా. మనం గనక ఇంకా ఇలాంటి ఆశలు, ఇలాంటి ఆచారాలు, ఇలాంటి పద్ధతులు, ఆ సహవాసము మనం ఇంకా కలిగి ఉన్నట్లయితే లోక సంబంధంగా మనం క్రీస్తు నుంచి ఇంకా ఏమి నేర్చుకున్న వాళ్ళము కాదు అంటున్నాం. మనందరికేమో ఫీలింగ్ నాకంతా తెలుసు అని. ఏమి తెలియదు, ఏమి తెలియదు. హల్లెలూయా, యేసయ్య వందనాలు, స్తోత్రం, ఇంకే తప్ప ఆమె తెలియదు. ఇంకేం తెలియదు. దానికి తెలుసు అనే ఒక పెద్ద ఫీలింగ్. బైబిల్ చదివితే తెలుస్తుంది, బైబిల్ ధ్యానిస్తూ తెలుస్తుంది. చదవండి ఒకసారి 20వ వచనం, 19, 20 చదవండి. అయ్యో, నేనన్నానేమో ఇందాక పొరపాటున అనుకున్నా. బైబిల్ కూడా చెప్తుందా? ఓకే. ఎందుకంటే తెలుగు నేర్చుకోండి, పెద్దగా ఇంగ్లీష్లో చూసే రాసుకుంటాను. ఉందా అక్కడ అమ్మ? అండర్లైన్ చేసుకోండి దయచేసి, దయచేసి అండర్లైన్ చేసుకోండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని, అమ్మ ఎంత కలిసిపోయి ఉన్నాయి కాబట్టి నేను ఇట్స్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ నుంచి చెప్తాను. అయితే పైన ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు కనుక మీలో ఇంకా ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పబడిన గుణాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పండి కొన్ని, ఇవి కనుక మీలో ఉన్నట్లయితే మీరు క్రీస్తు నుంచి ఇంకా ఏమీ నేర్చుకోలేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే 21వ వచనం మనం చూస్తే, ఇఫ్ సో బీ దట్ యే హ్యావ్ హర్డ్ హిమ్, ఒకవేళ మీరు గనక క్రీస్తు నుంచి లేదంటే క్రీస్తుని విని, యేసు క్రీస్తుని గురించి విని, అండ్ హ్యావ్ బీన్ టాట్ బై హిమ్, యేసు క్రీస్తు చేత బోధించబడిన వారే అయినట్లయితే, యేసు క్రీస్తు చేత సత్యమును వినిన వారైతే, యాజ్ ద ట్రూత్ ఈజ్ ఇన్ జీసస్, ఎందుకంటే ఆ సత్యం అనేది ఆ యేసు క్రీస్తులోనే ఉంది. ఒకవేళ మీరు గనక యేసును గురించి విన్నవారైతే, యేసు క్రీస్తు మీకు బోధించి ఉన్నట్లయితే, క్రీస్తు బోధ, అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వీ హ్యావ్ టు స్టిక్ టు ద క్రైస్ట్ డాక్ట్రిన్. క్రీస్తు బోధలోనే మనం ఉండాలి, ఎందుకంటే క్రీస్తులోనే సత్యం ఉంది. హల్లెలూయా. ఒకవేళ మీరు గనక క్రీస్తును విని, క్రీస్తును గూర్చి విని, క్రీస్తు చేత బోధించబడిన వారై, ఎందుకంటే ఆ క్రీస్తులోనే సత్యం ఉంది కాబట్టి అలాంటి వారై మీరు ఉన్నట్లయితే గనక, 22వ వచనం, దట్ ఏ పుట్ ఆఫ్ కన్సర్నింగ్ ద ఫార్మర్ కాన్వర్జేషన్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ విచ్ ఈస్ కరప్ట్ అకార్డింగ్ టు ద డిసీట్ఫుల్నెస్. ఒకవేళ మీకు క్రీస్తు తెలుసు అయితే, ఒకవేళ క్రీస్తుని గురించి మీరు వినిన వారైతే, ఒకవేళ క్రీస్తు బోధిస్తే ఆ బోధ విన్నవారైతే, ఆ సత్యమును మీరు తెలుసుకున్న వారైతే, మీరేం చేయాలి తెలుసా? ఆ పాత మనిషి అనేటువంటి ఆ పాత జీవితాన్ని, పాత అలవాట్లు ఏదైతే వాటన్నిటిని కూడా తీసి పక్కన పడేయాలి. అవి పడేయకుండా, వాటిని తీసేయకుండా నువ్వు క్రొత్త మనిషిగా క్రొత్త జీవితాన్ని పొందుకునే అవకాశం లేదు. ఈరోజు ఎంతమంది కొత్త బట్టలు వేసుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ నువ్వు కొత్త బట్టలు వేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి, ఫస్ట్ చెప్పాలని. ఏం చేయాలి? కొనుక్కోవాలి అని చెప్తారు, సరే కరెక్టే, ఉన్నాయి నీ దగ్గర కొత్త బట్టలు వేసుకోవాలంటే ఏం చేయాలి? పాతవి తీసి పక్కన, ఏమండి, లేదు పాత అట్టా వేసుకొని పైన కొత్త వేసుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పాలి నాకు. ఉన్నాడా ఎవడన్నా? ఎందుకు లేరండి? మనందరం అదేగా, క్రైస్తవులుగా చెప్పుకునే మనందరం అదేగా.
పైకి బిల్డప్పే, క్రీస్తుని ధరించుకున్నట్టు, కొత్త మనిషిగా ఉన్నట్టు, లోపల పాతదేగా. మనకంటే వేషధారులు ఇంకోటి లేరండి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల కంటే వేషధారులు ఎక్కడ కనపడరు మీకు. ఇలాంటివి చెప్తానని నేను నచ్చను, కానీ ఇదే సత్యం. ఇది చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు ఇక్కడ. ఆమేన్. ఏదో వచ్చిన వాళ్ళకి, కూర్చున్న వాళ్ళకి మంచి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, దేవుడు ఈ సంవత్సరంలో నువ్వు కోరుకుంది చేసేస్తాడు అని కానీ చెప్పడు. దేవుడు నువ్వు కోరుకున్నది ఇచ్చేస్తాడు అని చెప్పడు. అది కాదు, ఇక బైబిల్ అది కాదు, సత్యం అది కాదు. యూ హ్యావ్ టు పుట్ ఆఫ్, తీసేయాలా, పాత మనిషి పోవాలా. చదవమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఆ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఆ పాతది వదిలేస్తేనే, అది పాత వదిలేకుండా కొత్తది పైన వేసుకుంటే అంతెందుకండి. పాత బట్టలైనా కానీ స్నానం చేయకుండా బట్టలు మార్చుకుంటే మనకి ఎలా ఉంటుంది ఫీలింగ్? అంత ఫ్రెష్నెస్ ఉంటుందా? ఉండదు కదా. స్నానం చేసి వేసుకుంటే మురికి అంత పోతుంది కదా, ఫ్రెష్గా అనిపిస్తుంది. స్నానం చేయకుండా పాత బట్టలు అయ్యే ఉంచుకొని మళ్ళీ కొత్త బట్టలు దాని మీద వేసుకుంటే ఉపయోగం ఉందా? లేదు. ఏం చేయాలా? పాత స్వభావాన్ని తీసుకోండి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాల, క్షమించబడాలి. ఆ పాతది ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీ యొక్క హృదయంలోనికి, నీ జీవితంలోనికి యేసు ప్రభు రావాలంటే అది ఖాళీగా ఉంటేనే ఆయన రాగలడు. అవునా? దాన్ని నువ్వేం చేయాలా? ఖాళీ చేయాలి. లోకాశలతో, కోపంతో, అసూయతో, ద్వేషముతో, వేటితో అయితే నీ హృదయం నిండి ఉందో వాటిని నువ్వు తీసేసుకుంటే ఆయన వస్తాడు లోపలికి. చదవము. నూతన పరచబడిన వారే. ఇప్పుడు 22 అయిపోయింది, 23 వచనం చదువుతున్నాం. అండ్ బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. మనము నూతన పరచబడాలి అని అంటే, మొదటగా నూతన పరచబడాల్సింది ఎక్కడ? మైండ్లో. మీరు చెప్పండి, ఈ రోజున ఏం బట్టలు వేసుకోవాలి అనేది ముందు ఎక్కడొచ్చి ఉంటుంది మీకు ఆలోచన? ఇక్కడ కదా. ఇక్కడ వచ్చింది, దాన్ని మీరు అనుసరించి ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని వేసుకొని ఉంటారు బట్టలు. అవునా? సో నీ జీవితంలో కూడా మార్పు రావాలంటే, నువ్వు క్రీస్తును ధరించుకోవాలంటే ముందు ఆలోచన ఎక్కడ రావాలి నీకు? ఇక్కడ రావాలంటే ఇక్కడ ఎలా వస్తుంది? ఇక్కడికి దీంట్లోంచి వెళ్తుంది. ఎక్కడికండి? దీంట్లోంచి, చెవుల్లోంచి. ఆ యేసుక్రీస్తులోనే సత్యం ఉంది కాబట్టి, క్రీస్తు బోధే నిజమైంది కాబట్టి, ఆ బోధను నువ్వు విన్నప్పుడు, ఆ బోధతో, ఆ క్రీస్తుతో నువ్వు సమయం గడిపినప్పుడు, ఆయన మాటలే వింటా ఉన్నప్పుడు అది ఇక్కడి నుంచి ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇందులోకి వెళ్ళి ఇందులో ఉన్నది నువ్వు చేస్తావు. సో రెన్యూ అనే పదానికి అర్థం ఏంటంటే మరలా నూతన పరచబట్టం అన్నమాట. సో ఈ రెన్యువేషన్ అనేది జరిగినప్పుడు మాత్రమే మన జీవితంలో మార్పు వస్తుంది. ఈరోజు ఉదయం వరకు కూడా ఏం వేసుకోవాలి బట్టలు అనే ఆలోచన నాకు లేదు. దేవుని వాక్యంతో ధ్యానించడమే సరిపోయింది. ఈరోజు ఉదయం నా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈరోజు నేను వేసుకున్న బట్టలు. హల్లెలూయా. అంటే అది ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది. దాని ప్రకారంగా చేశాను, దాని ప్రకారంగా వేసుకున్నాను. దాని ప్రకారంగానే మీరు నన్ను చూస్తున్నారు. అవునా? నేను ఒకవేళ ఇక్కడ నాకు లాల్చి పైజామా వేసుకోవాలని ఆలోచన వచ్చి ఉంటే, అది నేను చేస్తుంటే మీరు నన్ను లాల్చి పైజామాలో చూసేవాళ్ళు. అర్థమవుతుందా? సో క్రీస్తుని పోలి జీవించాలి, క్రీస్తును ధరించుకొని నూతన స్వభావంతో జీవించాలి అనేది నీకు ఇక్కడ వచ్చినప్పుడు ఆ విధంగా నువ్వు క్రీస్తుని ధరించుకుంటావు. ఆ విధంగా నీ జీవిత విధానాన్ని నువ్వు జీవిస్తావు. అది ఇతరులు కూడా చూడగలుగుతారు. హల్లెలూయా.
ఇతరులు నిన్ను గుర్తించకపోవచ్చేమో. డానీ డేవిడ్ని గుర్తించినట్టుగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసుకున్నటువంటి మార్పుల్ని ఇతరులు గుర్తించకపోవచ్చేమో, కానీ దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా. ఇతరులు నిన్ను అభినందించకపోవచ్చేమో, ఉల్టా నిన్ను తిట్టొచ్చేమో. నువ్వేంద్రా బాబు, ఈయనేందండి బాబు రోజు రోజుకి మరీ సన్యాసిగా ఆగిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోవడం బెటరు అని అంటారేమో. కానీ దేవుడు అలా అండు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు చాలా దగ్గర అవుతున్నాడు నా బిడ్డ అనుకుంటాడు. ఆమె నేను కోరుకున్న విధముగా నా స్వరూపంలోనికి మార్చబడుతున్నాడు అనుకుంటాడు. కాబట్టి మనుష్యుల యొక్క అభిప్రాయాన్ని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు చేయాల్సింది క్రీస్తు బోధని ఇక్కడ తెచ్చుకో, ఇక్కడ పెట్టుకో. అది ఇక్కడ పూర్తిగా నిన్ను మారుస్తుంది. ఇది మైండ్లో మారినప్పుడే మొత్తం యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను క్రీస్తును ధరించుకోవాలి, నేను నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ధరించుకోవాలంటే పాతది ముందు తీసేసి పక్కన పడేయాలి. అది పాత తీసేయకుండా మనం కొత్తది ధరించుకోలేం. ఎంతకాలం ఉంటామండి ఇంకా అలాగే? ఎంతకాలం వేషధారులుగా ఉంటాం? ఎంతకాలం నులివెచ్చని క్రైస్తవులుగా ఉంటాం? ఎంతకాలం అన్యులు మనకి తేడా లేకుండా జీవిస్తాం? చెప్పండి. చాలు, ఇప్పటిదాకా జీవించాం కదా, చాలు, ఇప్పటి నుంచన్నా మారదాం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, 1 Peter 4th chapter 3rd verse ఏమంటున్నాడు చూడండి దేవుడు వాక్యం ద్వారా. ఫర్ ద టైమ్ పాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మే సఫిస్ us to have wrought the will of the Gentiles when we walked in lasciviousness, lust, excessive wine, revelings, banquetings and abominable idolatries. చదవమ్మా. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయకుండా పనులు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచు. అలా చేస్తానికి చాలరా బాబు, అయిపోయింది చాలు, ఇంకన్నా మారండి, ఇకనైనా మారండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంతకాలం మీరు అన్యజనుల వల్లే జీవిస్తున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ ఆ క్రీస్తుని ధరించుకోవట్లా. నూతనంగా జన్మించానని బాప్తిజం అనేటువంటి ఒక గుర్తుని చూపిస్తున్నారు, కానీ నిజంగా నూతనత్వం మీలో కనిపించట్లా. ఏది 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 నూతన జీవిత విధానం ఏది? మరలా చెప్తున్నా చూడండి. ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగైనా ఉంటాడేమో, కానీ ఒకసారి మిలిటరీలో జాయిన్ అయ్యాడంటే ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు. ఉంటదా? ఉండదు. అక్కడ టైమింగ్స్ వేరు, అక్కడ యాక్టివిటీస్ వేరు, అక్కడ ఫుడ్ వేరు, అక్కడ క్రమశిక్షణ వేరు. ఇంట్లో ఉన్నట్టు అక్కడ కుదరదు. అలాంటిది క్రైస్తవ జీవితం కూడా. కానీ క్రైస్తవులు అంతా ఎలాగున్నారంటే మిలిటరీలో చేరి, చెప్పండి, మీరు మిలిటరీలో చేరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 10ంటికి లేస్తానంటారు. కుదురుద్దండి మిలిటరీ వాడికి 10ంటికి లేస్తానంటే? కుదరదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే తింటానంటే కుదురుద్దా? క్రమశిక్షణ, కఠినమైనటువంటి సాధన. ఏమండి, పొద్దున్నే గ్రౌండ్లో పరిగెత్తడం, ఇవన్నీ దేనికోసం? వాళ్ళు బలవంతులు అవటం కోసం. ఎక్సర్సైజ్ దేనికోసం అండి? బలవంతులు. అదేవిధంగా మనం కూడా క్రీస్తు చెప్పినట్టుగా జీవిస్తే, ఆయన చెప్పిన జీవిత విధానాన్ని, ఆ క్రమశిక్షణ టైం టేబుల్ ఫాలో చేస్తే మనకు కూడా కష్టాలు, ఇబ్బందులు అనేటువంటి ఎక్సర్సైజ్లు వస్తాయి. అవి మనల్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. ఫైనల్గా కొంతకాలానికి మనము ఒక పర్ఫెక్ట్ సోల్జర్గా తయారవుతాం. హల్లెలూయా. ఒక కరెక్ట్గా ఉండాల్సినటువంటి ఒక సైనికుడిగా మనం క్రీస్తు కొరకు తయారవుతాం. హల్లెలూయా. సో ఎంతకాలం అయితే, నిన్నటి దినాన నేను, డయానా, మా పాప, మీ ఇద్దరం కూడా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. ఈ ఒక్కరోజు వదిలిపెట్టేసి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు వదిలిపెట్టేసి, రేపటి నుంచి మేము కూడా డానీ లాగా డైట్ చేసి, ఒక 2-3 నెలల్లో మేము కూడా వెయిట్ తగ్గి, మేము కూడా స్లిమ్ అయిపోయి, మేము కూడా హెల్తీగా అవ్వాలని డిసైడ్ చేసుకున్నాం. అది జరగాలంటే
చెప్పండి, జరగాలంటే మేము తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి మా నోరు కట్టుకొని ఫుడ్ మీద ఉన్న ఆశని చంపేసుకుంటే తప్ప, మా శరీరానికి హానికరమై మాకు ఈ విధమైనటువంటి ఏమంటారు అనవసరమైన వెయిట్ ఏదైతే ఉందో దాన్ని కలుగు చేసిన దాన్ని ఏం చేయాలి, మేము దూరం పెట్టేయాలి. అవునా? అలాగే క్రైస్తవ జీవితం కూడా అంతే. అన్య జనులు చేసేటువంటి ఇవేవి కూడా మనం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏవి చేయాలో ప్రభు చెప్పాడు అవి మనం చేయాలి. లెట్స్ కమ్ బ్యాక్ టు ఎఫెసియన్స్ 24వ వచనం. And that ye put on the new man, which after God is created in righteousness and true holiness. చదవమ్మా 24, Ephesians 4:24. చూడండి, నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us టుడే. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నీతి, యథార్థత, పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వారై ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకోమని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. న్యూ ఇయర్లో ఏమీ లేదు, బర్త్డేలో ఏమీ లేదు, ఇంకో దాంట్లో ఏమీ లేదు. మనము నవీన స్వభావాన్ని ధరించుకోవట్లోనే సమస్తము ఉన్నది. ఇఫ్ యు డోంట్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఈస్ ఆఫ్టర్ గాడ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్ ఎట్ ఆల్. అలా గనక చేయకపోతే, అలాగ నువ్వు మారకపోతే నువ్వు నూతన సృష్టి కాదు, నూతనంగా జన్మించిన వ్యక్తివి కాదు, పొరపాటు పడుతున్నావు అని అర్థం. 25వ వచనం మనం చూస్తే చూడండి మనం ఎలా ఉండాలో. బి యాంగ్రీ అండ్ సిన్ నాట్. ఒకవేళ కోపం రావచ్చేమో, పరిస్థితిని బట్టి కోపం రావచ్చేమో, కానీ పాపం మాత్రం చేయొద్దు. పాపానికి మనం దూరంగా ఉండాలి. ఆ పాపానికి మనల్ని ప్రేరేపించే, పాపంలోనికి మనల్ని తీసుకువెళ్ళే పరిస్థితులకి, మనుషులకు కూడా మనం దూరంగా ఉండాలి. నువ్వు ఆ పరిస్థితుల దగ్గరికే వెళ్ళకపోతే ఆ పాపం చేసే అవకాశం ఉండదు. అటువంటి వ్యక్తులను నువ్వు కలవకపోతే నిన్ను వాళ్ళు ప్రేరేపించే అవకాశం ఉండదు. నేను రాను, నాకు కుదరదు, నేను రాను, అలాంటి ప్రదేశానికి నేను రాను అన్నావు అనుకో, ఇబ్బందే లేదు. ఏముంది లేరా, మేము తాగుతూ ఉంటాం, నువ్వు కూల్ డ్రింక్ తాగు పర్లేదు అని అన్నారు అనుకో, లేదురా నేను రాను. ఏదైనా కూడా ఆ పరిస్థితులకు మనం దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పాపానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. లెట్ నాట్ ద సన్ గో డౌన్ అపాన్ యువర్ వ్రాత్. కోపాలు తాపాలు రావచ్చేమో, కానీ చూడండి నూతన స్వభావం ధరించుకోవటంలో ఆయన చెప్తున్నటువంటి గుణాలు ఇవన్నీ మనం కలిగి ఉండాలి. పాపానికి దూరముగా ఉండాలి. కోపం ఉన్నా కూడా అది కొంతసేపే, తర్వాత సమాధాన పడాలి. 27వ వచనం, నైదర్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వు దేవునితో లేకపోతే అపవాదికి చోటు ఇచ్చినట్టే. నీ హృదయములో, నీ ఆలోచనలో వాక్యము లేకపోతే అపవాదికి చోటు ఇచ్చినట్టే. యు కెనాట్ హ్యావ్ ఎంటీ స్పేస్. ఎక్కడ కూడా ఖాళీ స్థలం నీకెక్కడ ఉండదు. ఎందుకంటే ఆ స్థలములో ఖచ్చితంగా గాలి అనేది నింపబడుతుంది. అవునా కదా? ఖాళీగా ఉండదు, ఏది ఖాళీగా ఉండదు. నువ్వేదన్నా పెడితే తప్ప ఆ స్థలము నింపబడదు, లేదంటే గాలి దాంట్లో వచ్చి ఆక్రమించుకుంటుంది. అవునా కదా? అపవాది కూడా అలాంటివాడే. నీ హృదయాన్ని, నీ యొక్క ఆలోచనల్ని పూర్తిగా క్రీస్తు బోధతో, వాక్యముతో, సత్యముతో నింపుకోకపోతే ఎక్కడ కొంచెం గ్యాప్ దొరికినా వాడు వచ్చేస్తాడు లోపలికి. గాలి ఎలా ప్రవేశిస్తుందో అలాగ వచ్చేస్తాడండి. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, అపవాదికి ఏమి వద్దంట? చోటు. మనమా చక్కగా వాడికో సీట్ వేసి రారా బాబు కూర్చో పక్కన అని చెప్పి కూర్చోబెడతాం. అవసరమైతే నెత్తి మీద కూర్చోబెడతాం. కొన్నిసార్లు కొంతమంది ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడే మాట తీరు చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది వాళ్ళు మాట్లాడట్లేదు, సాతానుడు ఖచ్చితంగా దూరి మాట్లాడిస్తున్నాడు ఇట్లా. హల్లెలూయా. వెంటనే మనం రెబ్యూక్ చేస్తాం కూడా. సాతానా పో అనాలి, తప్పదు. ప్రభువే అన్నాడు కదా పేతురుతో. పేతురు ఏం చేయబోయాడు? అయ్యా
నీకు ఇలా జరగడానికి వీల్లేదు, నిన్ను బంధించడానికి, నిన్ను హింసించడానికి, నిన్ను సిలువ వేయడానికి వీల్లేదు అని ఆయన దేవుని చిత్తాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఓహో ఈ మాటలు పేతురు కాదు మాట్లాడుతుంది, పేతురులోకి ఏమొచ్చేసింది, అపవాదం వచ్చేసింది. కాబట్టి అపవాదం చెప్పి పేతురు వైపు చూసి, సాతానా వెనకకి పో అన్నాడు. హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో ఈ మాటను వాడాల్సి వస్తూ ఉంటుంది. అపవాదికి చోటు, వాడికి చోటు ఇవ్వద్దంటే ఏం చేయాలా? నీ హృదయం అనే చోటు అంతా కూడా ఏమవ్వాలా? క్రీస్తుతో, క్రీస్తు బోధతో నింపబడి ఉండాలి. కొంచెం గ్యాప్ దొరికినా వచ్చేస్తాడు ఆయన. 28వ వచనం, లెట్ హిమ్ నాట్ స్టీల్ నో మోర్, but rather let him labor, working with his hands the things which is good, that he may have to give to him that needeth. చూడండి, నూతన స్వభావాన్ని ధరించుకోమని చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాటలను, నూతన స్వభావం ధరించుకున్న వారు, నూతన మనిషిగా నూతన జీవితాన్ని పొందుకున్న వారు ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉండాలి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి? కష్టపడాలి. మీ చేతులతో కష్టపడాలి. దేనికోసం? దేనికోసం? నీకోసం, నీ కుటుంబం కోసమా? ఇదే చేస్తున్నాం మనందరం, ఇదే చేస్తున్నాం. చదవండి ఆ వచనం, చదవండి 28వ వచనం. ఒకవేళ దొంగతనం అలవాట్లు ఎవరికైనా ఉంటే దయచేసి అది మానేయండి అని చెప్తున్నాడు. ఓకే, అక్కరగలవానికి, జాగ్రత్తగా వినండి, అక్కరగలవానికి, అవసరతలో ఉన్న వాడికి, నీడెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇవ్వటానికి, పంచిపెట్టడానికి వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. అది మనం కష్టపడేది మన కోసం, మన కుటుంబం కోసమే కదా. కానీ నవీన స్వభావం ధరించుకున్నవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు, పాత స్వభావాన్ని విడిచిపెట్టినవాడు, నూతన జీవిత విధానాన్ని కలిగిన వాడు, వాడు దేని కొరకు కష్టపడతాడంట? దేని కొరకు? అవసరతలో ఉన్నవాడికి పంచి పెట్టాలి. ఉందా ఈ ఆలోచన మనకి? ఉందా ఈ గుణం మనలో? దేని కొరకు కష్టపడుతున్నాం మనం? ఎవరి కొరకు కష్టపడుతున్నాం? మహా అయితే నీ కొరకు, నీ కుటుంబం కొరకు కాదు. నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడు అవసరంలో ఉన్నవాడికి అవసరం తీర్చడానికి, ఇవ్వటం కొరకు కష్టపడతాడు. హల్లెలూయా. చాలా కష్టం కదా బ్రదర్ ఇట్లాంటి. ఏం చేస్తాం, తప్పదు. ఇదే సత్యం. హల్లెలూయా. ఇదే సత్యం. సత్యం ఇదే. ఎంతో కష్టపడి సంపాదించుకున్నామని దాచుకోవడానికి వీల్లేదు. అవసరతలు ఎవరిని ఉంటే వారికి ఇవ్వాల్సిందే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞ అదే కదా, అదే కదా. నా కష్టం నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే నూతన స్వభావం లేదు నీలో, పాత స్వార్థ స్వభావమే ఉంది అని అర్థం. దయచేసి అర్థం చేసుకోండి వీటిని. దిస్ ఈస్ ద లైఫ్ విచ్ గాడ్ ఆర్డైన్డ్ ఫర్ హిస్ పీపుల్. ఆయన ప్రజల కొరకు దేవుడు నిర్ణయించిన జీవిత విధానం ఇది. ఇది ఇవన్నీ చేయకుండా వేషాలు వేస్తారు మనలు, మామూలు వేషాలు కాదు. సరే కానివ్వండి. 29వ వచనం, లెట్ నో కరప్ట్ కమ్యూనికేషన్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, బట్ దట్ విచ్ ఈస్ గుడ్ టు ద యూజ్ ఆఫ్ ఎడిఫైయింగ్, దట్ ఇట్ మే మినిస్టర్ గ్రేస్ అన్ టు ద హియరర్స్. చూడండి, నూతన స్వభావం తెచ్చుకున్న వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు, అపవాదికి చోటు ఇవ్వడు, ఎంతో కష్టపడతాడు. అది తన కోసం కాదు, అవసరతలో ఉన్న వారికి పంచిపెట్టడం కొరకు న్యాయమైన పనిని కష్టపడి చేస్తాడు, అన్యాయమైన పనులు చేయడు. చాలా మంది అన్యాయమైన పనులు చేస్తూ కూడా దేవుడికి ఇస్తా ఉంటారు కదండి. తిరుపతి హుండీలో వేసినట్టు మన చర్చిల్లో కూడా చాలా మంది వాడు చేసి, వాడు లంచాలు తీసుకొని ఏమైనా తీసుకొచ్చి వేస్తుంటాడు దేవుడికి. అది ఎన్నడూ దేవుడు నచ్చడు. నువ్వు న్యాయంగా కష్టపడి చేసిన పనితో నువ్వేదైతే దేవుని సేవకైనా అవసరతలో ఉన్నది సహాయం చేస్తావో దానికి ప్రతిఫలం ఉంటుంది. చదవమా 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ద థర్డ్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద అదర్ పీపుల్. ఎదుటి వ్యక్తి యొక్క జీవితము బాగుపడటానికి కావాల్సిన మంచి మాటల్ని మనం పలకాలి. వ్యర్థమైన మాటలు పలకొద్దు. లోక సంబంధమైన మాటలు పలికితే
వాడి ఆత్మీయ జీవితం ఏమాత్రం బాగుపడదు. నూతన స్వభావాన్ని ధరించుకొని మనం ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలాగైతే ఈ రోజు ఇక్కడికి వచ్చారో అలాగే మీరు ఇక్కడి నుంచి వెళ్తే there is no point of coming here. మీరు ఎలాగైతే ఇక్కడికి వచ్చారో అలాగే తిరిగి వెళ్తే అర్థమే లేదు మీరు రావటానికి, మనం కూడుకోవటానికి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నూతన స్వభావాన్ని, నూతన మనిషిగా మార్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆమేన్. నూతన జీవితాన్ని జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. నిర్ణయం తీసుకోవటమే కాదు, దానికి కట్టుబడి కూడా ఉండాలి. ఉన్నప్పుడే మార్పు వస్తుంది, లేకపోతే రాదు. మార్పు లేని జీవితాన్ని దేవుడు కాదు కదా ఎవరు అప్రిషియేట్ చేయరు, ఎవరు అభినందించరు. అది నీకు కూడా చూసుకుంటే అసహ్యంగానే అనిపిస్తుంది. నీకు కూడా అసహ్యంగానే అనిపిస్తుంది. ఎంతకాలం చేయకుండా తప్పు చేసి 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 దేవుడిని ఎన్నిసార్లు క్షమాపణ అడుగుతావు? ఎన్నిసార్లు అడుగుతావు క్షమించమని దేవుడిని? అలా చేయకూడదని తెలుసు, కానీ చేస్తానే ఉంటావు. క్షమించమని అడుగుతానే ఉంటావు. సిగ్గుండొద్దు, అవునా కదా? సో దయచేసి చేంజ్ యువర్ లైఫ్స్. మీ జీవితాన్ని మార్చుకోండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి. అండ్ 29th వర్డ్స్లో అంటున్నాడు, చదవమా లాస్ట్ 29th. So we have to be very careful about what we are speaking. ఏం మాట్లాడుతాం అనే విషయం. సో ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఒక క్రొత్త మనిషిగా, క్రొత్త జీవితాన్ని మనం ఎలా కలిగి ఉండాలి. దానికి మనము అన్యుల ఆచారాలన్నీ విడిచిపెట్టేయాలి, వదిలేసేయాలి. దేర్ ఇస్ నో అదర్ వే అండి. నేను ఒక మాట చెప్తున్నానండి, ప్రతి దానికి ఒక మార్గాన్ని బైబిల్ గ్రంథం చూపిస్తా ఉంది. అది తప్ప వేరే మార్గం లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేర్ ఇస్ నో అదర్ వే. సో ఎక్స్క్యూజెస్ కూడా లేవండి. ఇలా అయింది కాబట్టి ఇలా అయింది అంటానికి కూడా లేదు అక్కడ. ఇలా ఎందుకు అయింది, అలా అవ్వకుండా నువ్వు చూసుకోవాలి, అది సంగతి. సో దయచేసి వినండి, క్రొత్త జీవితాన్ని పొందుకోవటం, క్రొత్త మనిషిగా మారటమే క్రైస్తవ జీవితం. అలా క్రొత్త మనిషిగా మారి క్రొత్త జీవితాన్ని కొనసాగించటమే క్రైస్తవ జీవితం. అంతేగాని పాత మనిషిగానే ఉండి క్రైస్తవుడిని అని నువ్వు చెప్పుకున్నంత మాత్రం నీ జీవితంలో ఉపయోగము ఉండదు. సో ఈ క్రొత్త సంవత్సరంలో మనందరము క్రొత్త మనిషిగా క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దామా? క్వశ్చన్ మార్క్. ప్రారంభిద్దామా? చెప్పాలి. ఎస్ ఎస్ అనేవాడు చేయొద్దండి. మనందరం గనక ఒక్క పని చేస్తే క్రొత్త మనిషి, క్రొత్త జీవితం మనకు వచ్చేసినట్టు. అదేంటంటే చెప్పండి, ఏంటది? 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 వాక్యముతో సమయము గడపటం. ప్రార్థన, వాక్యం అంటే దేవునితో సహవాసం. అది కాకుండా ఇంకా ఏది కూడా నిన్ను మార్చలేదు. నా జీవితంలో నాకు కలిగిన మార్పుకి కారణము దేవుని కృప, వాక్యం మాత్రమే. వాక్యం మాత్రమే. ఎవరైతే వాక్యానికి సమయం ఇవ్వట్లేదో ప్రతిరోజు, వారు భ్రష్టులైపోతున్నారనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. క్రైస్తవులు కానే కాదు అనే విషయాన్ని గ్రహించాలి. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారని గ్రహించాలి. ఇంకా పాత ఆ స్వభావాన్ని వారు కలిగి జీవిస్తున్నారని తెలుసుకోవాలి. క్రొత్త మనిషిగా నువ్వు మారాలి అని, క్రొత్త జీవితం నువ్వు జీవించాలి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది నువ్వు తీసుకునే నిర్ణయము నీ యొక్క జీవిత విధానంలో తెచ్చుకునే మార్పుని బట్టే కలుగుతుంది తప్ప ఎవరు ఏమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ నూతన సంవత్సరం మనందరము కూడా నూతన మనుషులుగా, క్రొత్త మనుషులుగా, క్రొత్త జీవిత విధానాన్ని ప్రారంభిద్దాం. ఒక చిన్న వాగ్దానం చేద్దాం. అందరూ లేచి నిలబడి చిన్న వాగ్దానం చేద్దాం. మీకు ఇష్టమైతే చేయండి, ఇష్టం లేనోళ్ళు చేయబాకండి. ఈ వాగ్దానము దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దేవుడికి మనం కూడా ఏదో ఒక వాగ్దానం చేయాలిగా. కాబట్టి చేయొద్దా? వాగ్దానాలు తీసుకుంటాం మనందరం ఈరోజు. ఇప్పుడు చక్కగా తీసుకుంటాం, చదువుతాం, హ్యాపీ వెళ్ళిపోతాం. ఇది కాదు, మనమేం నిర్ణయం తీసుకున్నాం, మన వాగ్దానం. చెప్పండి అందరు నాతో పాటు, యేసయ్యా ఈరోజు మొదలుకొని నేను
నా పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తుని ధరించుకున్నటువంటి అపోస్తుల వలె ఈ లోకములో నీ సాక్షిగా జీవిస్తాను. దీనికి కావలసిన కృపని, వాక్యముతో నీతో సహవాసాన్ని అనుదినము నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ అండ్ క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తుతో కూడినటువంటి, వాక్యముతో కూడినటువంటి నూతన సంవత్సరము దేవుడు మీకు మా అందరికీ కలుగజేయును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ us. We are all blessed. Hallelujah. Hallelujah.